మా ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారు ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు ఎలాంటి విధులను పాటించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి, కుంభరాశిలోనే శని భగవానుడు వక్రగతి సంచారం చేయనప్పుడు పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో ప్రేమగా గౌరవంగా ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. దయచేసి అపహాస్యానికి సరైన సమయం కాదు. అలాగనే వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో పంచుకోవడం కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ షేర్ చేసుకోవద్దు. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్త అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగే ఈ ఆషాఢమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగించుకొని అష్టముఖ గండ దీపాన్ని వెలిగించి ఇంట్లో సకుటుంబ సపరివారంగా ఈ యొక్క దీపాన్ని తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందర ఉంచి మనస్ఫూర్తిగా శాఖ పోసి దండం పెట్టుకోవడం వలన రుణాలు, రోగాలు, శత్రువులు తొలగిపోయి మనం ఏదైతే అనుకుంటామో అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ధనవాక్కు కుటుంబ స్థలంలో రాహు సంచారం చేయడం వలన మీరు అప్పులు చేయొద్దు, అప్పులు ఇవ్వద్దు. విందులని, వినోదాలని మీరు అనేక మంది మిమ్మల్ని ప్రేరేపించి మీతో పార్టీలన్నీ ఏర్పాటు చేయించుకొని ఆ ధనమంతా కరగజేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ అప్పుల పాలయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా అర్ధాష్టమ కుజుడు, కుజదోష ప్రభావం కారణం మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథి ఎందున వాయు జల ప్రయాణాలు, నిప్పుతో నీటితో మాటలతో వాగ్వివాదం పనికిరాదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో రవి బుధుడు కలిసి ఉన్న వలన బుధాదిత్య రాజయోగం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. అక్కడే శుక్రుడు కూడా సంచారం చేయడం వలన ఇంట్లో వస్తువులు, ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు మీరు ఇంటిని విలాసవంతంగా చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. అలాగనే అష్టమంలో కేతు చిన్న చిన్న విషయాలకు ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారో, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, పక్కవారు ఏమనుకుంటారో, నా యొక్క పరిస్థితి ఏంటని చెప్పి మీరు ఎప్పుడూ కూడా మీకన్నా ఎదుటివారు ఏంటో గురించి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్తుండని అనేవారు అంటూనే ఉంటారు, వెళ్ళేవారు వెళ్తూనే ఉంటారు, వచ్చేవారు వస్తూనే ఉంటారు. విజయమే మీ మార్గంగా ఏకైక లక్ష్యంగా పెట్టుకోండి. కుంభరాశి వారికి అన్నీ సాధ్యమే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందస్తుగా మీరు చూసుకోవాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, లేకుంటే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైన సమాచారాన్ని తెలియచేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.